మైసూర్ రెడ్డి గారు, మొన్న జరిగిన విశాఖ సమ్మిట్ మీద మీ అభిప్రాయం ఏంటండి? మొన్న జరిగిన విశాఖ సమ్మిట్ అంతర్జాతీయ పెట్టుబడుల గురించి వచ్చారు కదా. ఆ సమ్మిట్ మామూలుగా జనరల్గా ప్రభుత్వాలు పిలుస్తుంటాయి పెట్టుబడులు పెట్టమని. చాలామంది ఎంఓయూలు చేస్తారు. అదే ఎంఓయూలు చేసినాక అవన్నీ విజయవంతం అవుతాయని చెప్పలేము. ఏదో ఒకటో రెండో మూడో అవ్వచ్చు, కానీ అన్నీ విజయవంతం అవుతాయి. ఆడ ఎంఓయూలు చేసుకున్న వాళ్ళంతా ప్రతి ఒక్కరు ఫ్యాక్టరీలు స్థాపించుతారనేది ఒట్టిమాట. ఇంతకుముందు గతంలో కూడా చాలా ఇటువంటి జరిగినాయి కదా. జరిగినప్పుడు ఏమొచ్చినాయి పెట్టుబడులు? ఎవరో వాళ్ళ అవసరం ఉంటే కనుక ఆ వేదికను ఉపయోగించుకుంటారు. నేను ఫ్యాక్టరీ పెట్టాలనుకున్నాను అనుకోండి, ఎక్కడో ఫ్యాక్టరీ పెట్టాలనుకున్నప్పుడు ఆ వేదికను ఉపయోగించుకొని నా పర్మిషన్స్కు నాకు రాష్ట్ర ప్రభుత్వం తెచ్చుకునే దానికి అవకాశం ఉంది. నేను ఆడ ఎంఓయూ చేసినాను కాబట్టి నాకు ఈ పర్మిషన్లు ఇవ్వండి అని ప్రభుత్వం దగ్గర నుంచి తెచ్చుకుంటారు. అది వాళ్ళు ఉపయోగించుకుంటారు. కానీ ప్రైవేట్ పెట్టుబడులు పెట్టేవాళ్ళు ఎవరైనా కానీ నువ్వు వచ్చి మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టని ఎంఓయూ చేసుకుంటే వాళ్ళు వచ్చి పెట్టేది ఉండదు. అంటే ఇటలీ నుంచి మెక్సికో వరకు, సింగపూర్ నుండి న్యూజిలాండ్ వరకు 45 దేశాల నుండి వచ్చిన 640 మంది అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు, అదేవిధంగా 1135 మంది భారతీయ సంస్థల ప్రతినిధులు, 1250 మంది ప్రత్యేక ఆహ్వానితులు, 1525 మంది ఒప్పంద భాగస్వాములు అన్నట్టు మాట్లాడారు. ఎంతమంది అన్నా రానిండి, ఎంఓయూలు చేసుకున్నంత మాత్రాన ఫ్యాక్టరీలు వస్తాయని కాదు. ఎంఓయూలు అనేది చేస్తారు. చేసిన తర్వాత ఇష్టం ఉన్న వాళ్ళు మేము ఎంఓయూ చేసినాం మాకు పర్మిషన్స్ ఇవ్వని ప్రభుత్వం దగ్గరికి వచ్చి పర్మిషన్ తెచ్చుకునే దానికి ఒక ఈజీ రూట్ అవుతుంది. అంతేగాని ఈడ ఎంఓయూ చేసినామని చెప్పి ఇక్కడ ఫ్యాక్టరీలు స్థాపించుతారనే దానికి లేదు. చేసేటప్పుడు అందరూ ఎంఓయూలు చేస్తారు. చేసిన తర్వాత ఎవరు ముందుకు రారు. ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళు మేము ఎంఓయూ చేసినాం మా పర్మిషన్స్ మాకు తొందరగా ఇవ్వండి మీరు ప్రామిస్ చేసినారని వాళ్ళు తీసుకుంటారు. అంటే గతంలో జగన్మోహన్ ఉన్నప్పుడు చేసిన కంపెనీల ఎంఓ కూడా చెప్పలేదు ఈ ప్రభుత్వం. ఏం రాలేదు కదా, రావు. జనరల్గా ఊరికే వీళ్ళు పెట్టి సదస్సు పేపర్ ప్రకటన వరకు పరిమితం అవుతుంది. అంతే. వాళ్ళు పెట్టదలుచుకున్న వాళ్ళు ఈ రూట్ ఉపయోగించుకుంటారు. నీ ఊరికి చేసిపోయిన వాళ్ళు చేసిపోతుంటారు అంతే. ఇప్పుడు విశాఖ చేసినావు కాబట్టి ఎంఓయూ చేసినావు కాబట్టి నువ్వు పరిశ్రమ స్థాపించాలనేది లేదు ఎక్కడ. లేదా లేదా విశాఖ డేటా సెంటర్ అనేది కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో కొబ్బరికాయ కొట్టాము, ఇప్పుడు మా హయాంలో వస్తుంది అన్నట్టు కూడా మాట్లాడుతారు. కరుణాధర్ కూడా అదే చెప్పారు. అదే ఇప్పుడు ఇది ఇట్ ఈజ్ అ ప్రాసెస్, కంటిన్యూస్ ప్రాసెస్, గవర్నమెంట్ పాలసీ. అది ఈ డేటా సెంటర్ పెట్టుకోవాలనుకునేది ఎందుకనంటే అక్కడ వైజాగ్లో నీళ్ళు ఒకటి ఉన్నాయి, తర్వాత కేబుల్స్ అన్నీ కూడలి ఉంది, ఏది సముద్రంలో వేసిన కేబుల్స్ కూడలి, ఇతర దేశాలకు డేటా పంపించుకోవడానికి సౌలభ్యం ఉంది. ఆ సౌలభ్యం ఉంది కాబట్టి ఆడ వాళ్ళు డేటా సెంటర్ పెట్టాలనుకున్నారు. అందులో ఆదాని గ్రూప్ కూడా భాగస్తులే. ఇది అనుకూలం, అమరావతి కంటే అనుకూలమని. ఎందుకంటే వాటర్ సౌలభ్యము, తర్వాత కేబుల్ ఉండడము, ఎలక్ట్రిసిటీ కూడా బాగా పవర్ కన్జంప్షన్ ఉంటుంది. ఇవి లభ్యమైన చోటనే ఇస్తారు. వాళ్ళ సెంటర్ స్థాపించుకుంటారు. స్థాపించుకుని వాళ్ళ ఉపయోగం చూసుకుంటారు, కానీ మన కోసం రాదు.